అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో తీపి కబురు అయితే వచ్చేసింది. అలాగే పెన్షనర్లకు కూడా కీలక ఆదేశాలు, కొత్త నిబంధనలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు గుడ్ న్యూస్, వారికి స్పెషల్ లీవ్స్. విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పండుగలు, పబ్బాలకు దూరంగా కుటుంబ వేడుకలకు హాజరు కాలేక తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే సిబ్బంది కోరనిచ్చేలా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత అధికారుల వరకు అన్ని ర్యాంకుల వారికి నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీసు విభాగాల అధిపతులకు ఆదేశాలు పంపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తప్ప సిబ్బంది కోరిన వెంటనే ఈ ప్రత్యేక సెలవును మంజూరు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, సెలవు మంజూరు చేయడం తప్పనిసరి అని ఆదేశాల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారి జీవితంలో ముఖ్యమైన ఈ 2 రోజుల్లోనైనా కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రత్యేక సెలవు ద్వారా సిబ్బంది మానసికంగా ఉల్లాసంగా పొంది విధుల్లో మరింత ఉత్సాహంగా పాల్గొంటారని ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పెన్షనర్లకు కొత్త నిబంధన. మరోవైపు రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఫిజికల్ మాన్యువల్ పద్ధతిలో పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో తమ దరఖాస్తును సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.